హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు జియోలార్ టాక్స్. ఈరోజు మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసానండి ఈ వీడియోలో. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా నీట్‌గా అయితే చూడండి. ఈరోజు ఐటెమ్ వచ్చేసి మేథీ చామన్. అండ్ ఇదొచ్చేసి డాబా స్టైల్‌లో కాకుండా మన ఇంట్లో న్యాచురల్‌గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. అండ్ కొంతమంది ఇంట్లో పాలు సడన్గా విరిగిపోతాయండి, ఆ పాలతో కూడా ఇచ్చేసుకోవచ్చు. అండ్ మేము మంచిగా ఉన్న పాలనే మేము ఇరగొడుతున్నాం. అంటే దాన్ని మీరు ఏమంటారో మాకు తెలియదు. మా సైడ్ అయితే పాలు ఇరిగినాయి అంటామండి ఇలా వచ్చేస్తే. సో కొంచెం ఒక 2 స్పూన్స్ లెమన్ అయితే నేను యూజ్ చేశాను మంచిగా ఉన్న పాలని ఇట్లా చేయడానికి. సో ఇలాగా పాలు కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు పాలనేది గట్టిగా అయిపోతాయండి. అలా గట్టిగా అయిపోయినప్పుడు వాటర్ అనేది పాలనేది సపరేట్ అవుతుంది. సో మీరు వీడియోలో చూస్తున్నట్టుంటే మీకు అర్థమవుతుంది. సో వాటరు పాలు మిల్క్ అనేది కొంచెం సపరేట్ అయ్యి అలా వచ్చేస్తాయి. సో అలా వచ్చేసినాక మనం ఏంటంటే మన దగ్గర ఏది క్లాత్ ఉంటే క్లాత్, వడపోసుకునే గిన్నె, జల్లెడ అలా ఉంటుంది కదండి, అట్లా దాంతో బాగా వడపోసేసి కొంచెం కూల్ వాటర్తో కడగండి. అంటే కూల్ వాటర్ అంటే ఫ్రిడ్జ్లో వాటర్ అయితే కాదు, జస్ట్ మన ట్యాప్ వాటర్తో కడిగేసుకోండి. లేకపోతే ఇంట్లో బబుల్ వాటర్ ఏదన్నా ఉన్నా కొద్దిగా నీట్గా కడిగితే అదేంటంటే పైన ఏదన్నా మిల్క్ ఫ్లేవర్ తగలకుండా మనకి పోతుంది. సో ఏదైనా వైట్ క్లాత్ ఆర్ ఏదైనా మీకు మీకు వీలైన క్లాత్ ఉంటే తీసుకోండి. అండ్ దాంట్లో ఏంటంటే ఈ మిల్క్ జున్ను టైప్లో వచ్చింది కదండి, అది వేసేసి కొంచెం బాగా పిండేసేయండి. పిండేస్తే ఏమవుతుందంటే పాలు ఏదన్నా ఉన్నాయంటే కొద్దిగా అది అనేది బయటకు వచ్చేస్తాయి. సో అలా పిండేసిన దాన్ని కొంచెం బాగా జస్ట్ ఇంకేమైనా వాటర్ ఉన్నాయా, పాలు ఏమైనా ఉన్నాయా ఒక్కసారి టెస్ట్ చేసుకోండి. జస్ట్ ఓపెన్ చేసేసి బాగా గడ్డగా బాగా వచ్చిందా లేదో చూసుకొని దాన్ని ఒక బాగా వెయిట్ ఉన్న దాని కింద పెట్టాలండి. మేమైతే ఇట్లా రోల్ ఉన్నింది మాకు ఇంట్లో, చిన్న రోలు. సో దాని కింద అయితే పెట్టేసేసాము. మేము ఇది నైట్ చేసుకున్నామండి. నైట్ చేసుకొని మార్నింగ్ పొద్దున్నే ఉదయాన్నే లేవంగానే చూసాము. చాలా వెయిట్ అయితే ఖచ్చితంగా పెట్టాలండి. ఎందుకంటే అది ఒక కేక్ టైప్లో వస్తుందండి, చాలా గట్టిగా వస్తుంది. సో మార్నింగ్ ఓపెన్ చేసాము దాన్ని, చూసాము. అసలు చాలా ఏదో గెడ్డ జున్ను ఉంటుంది కదండి, ఆ టైప్లో వచ్చింది. అదైతే చూడండి ఎట్లా ఉందో. సో ఇలా వచ్చింది. దీన్ని నేను 2 పీసెస్గా కట్ చేసేసుకొని ఒక దాన్ని అయితే తురుముకున్నానండి, ఇంకొక దాన్నేమో చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను. చూడండి స్పాంజీ టైప్లో ఉంది, ఎంత మెత్తగా ఉందో తెలుసా. ఇది చాలా బాగుందండి. బయట అసలు ఎలా వస్తుంది మిల్క్ ఇలా అని నేను అప్పుడు అనుకునేదాన్ని. సో ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది, సో ఇలా వస్తుంది పన్నీర్ అనేది అని. సో ఒక పీస్ని అయితే ఇలా సన్నగా తురుముకున్నానండి. అండ్ కొంచెం ఈ తురుముని మనం పక్కన పెట్టేసేసుకొని మిగతా పీస్ని కట్ చేసేసుకున్నాము చిన్న చిన్న పీసెస్. కొంతమందికి ఏంటంటే అండి పీసెస్ అనేది బాగా పెద్ద పెద్దగా ఉండాలి కర్రీలో. సో అలాగా మనకి ఇక్కడ ఏంటంటే పాలు మేము కొంచెమే తీసుకున్నాం కాబట్టి పన్నీర్ అనేది కొంచెమే వచ్చింది. ఒక నలుగురికైనా కర్రీ కావాలంటే మినిమం 1 లీటర్ అయినా ఉండాలండి పాలు పన్నీర్ చేసుకోవాలంటే. సో మేము పన్నీర్ కొంచెమే ఉంది కాబట్టి పీసెస్ అనేది కూడా చిన్న చిన్నగా కట్ చేస్తున్నాము. అండ్ అలాగే ఒక కడాయి అయితే తీసేసుకొని దాంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, టమోటాలు కూడా వేసుకోవాలండి. వీటిని కొద్దిగా లైట్గా మనము వేయించుకున్నాక మనం ఈ టమోటా ఆనియన్ని మనము పేస్ట్ చేసుకోవాలండి. సో అలా ఈ కలర్లో వచ్చేదాకా వేయించుకొని దాన్ని ఇంకా మిక్సీ జార్లో షిఫ్ట్ చేసేసుకోండి. అలాగే వీటిల్లో మనం కొంచెం ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకుందామండి, ఎందుకంటే గ్రేవీ అనేది మనం సేమ్ అదే కడాయిలో ఆయిల్లోనే మనం జీడిపప్పు వేయించుకొని ఒక 4 జీడిపప్పు వేసుకోవాలండి. ఇప్పుడు వేస్తున్న జీడిపప్పు అయితే లాస్ట్లో మనము కర్రీలో వేసుకోవడానికి వేయించుకొని పక్కన పెట్టుకున్నాము. సో జీడిపప్పు వేసినాక ఒక 3 అల్లం ముక్కలు,
ఒక స్పూన్ గసగసాలు, 2 చెక్కలు, అలాగే ఒక 4 లేదా 5 తెల్లుల్లిపాయలు వేసుకొని వాటిని బాగా పేస్ట్ చేసుకోవాలి. అలాగే మనం ఆల్రెడీ ముందుగా పెట్టుకున్న కడాయిలో కొంచెం ఆయిల్ ఉన్నిందండి. సేమ్ ఇంకొద్దిగా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ఇప్పుడు ఏదైతే పేస్ట్ చేసుకున్నామో దాన్ని వేసుకొని బాగా మగ్గనిచ్చుకోవాలండి. చికెన్కైనా దేనికైనా గ్రేవీ మగ్గింది అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఆయిల్ అనేది పైన ఫ్లోట్ అవుతుందండి. సో అందులోపు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి కొంచెం స్పైసీ కోసం. సో వాటిని బాగా మిక్స్ చేసేసేయండి అన్నీ బాగా కలిసేటట్లు. అలా ఒక 2 మినిట్స్ పాటు బాగా మగ్గనిచ్చుకోవాలి. అలా మగ్గినాక మన ఇంట్లో పాలు ఉంటాయి కదండి, ఆ పాలు కొంచెం పోసుకోండి. ఎక్కువ కొంచెం అంటే ఒక టీ గ్లాస్ పోసుకోండి. అలా పోసుకున్నాక మనము పన్నీర్ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పన్నీర్ ముక్కలు అయితే వేసుకోవాలి. అలాగే మన ఇంట్లో మేతి ఉంటుందండి. దీనికి కస్తూరి మేతి అని ఫ్లేవర్ ఉంటుందండి. కస్తూరి ఆ బ్రాండెడ్ అయితే బాగుంటుంది. సో అది వాడండి. అలాగే మనం తురుము కూడా పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేసేయండి. అలా మిక్స్ చేసినాక బాగా ఉడకనిచ్చుకోవాలండి గ్రేవీ అయితే. అప్పుడే టేస్ట్ అనేది మనకి మంచిగా వస్తుంది. సో కొంచెం సిమ్లో అనేది పెట్టేసేసి పైన కొద్దిగా గార్నిష్గా కొత్తిమీర వేసేసుకొని మనం సిమ్లో పెట్టేసామంటే ఒక్కసారి కలుపుకోవాలండి. లాస్ట్లో కొంచెం ఎక్కువ కూడా కాదండి, ధనియాల పౌడర్ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు బాగా దాన్ని మగ్గనిచ్చేసామంటే కర్రీ కొంచెం గట్టి పడిపోతుందండి. అప్పుడే కర్రీ అయిపోయినట్టు. లాస్ట్లో మనం ఫస్ట్ జస్ట్ జీడిపప్పుల్ని వేపుకున్నాం కదండి, ఆ జీడిపప్పుల్ని వేసేసుకొని అలాగే కొత్తిమీర వేసేసుకుంటే ఒక 2 మినిట్స్లో ఇంకా కర్రీ అయిపోయినట్లండి. చూడండి మ్యాక్సిమం గట్టిగా వచ్చేసింది. చూడండి కంప్లీట్ అయింది కర్రీ, గట్టిగా వచ్చేసింది కదా. సో ఈ కర్రీ వచ్చేసి మనకి చపాతీలో కానీ, దోశలో కానీ, పరోటాలో కానీ, రోటీలో కానీ సూపర్ కాంబినేషన్ అండి. అండ్ మీరు ట్రై చేసుకోండి. మన ఇంట్లోనే ఈజీగా మేతి చామన్. అండ్ డాబా స్టైల్లో అయితే నేను చేయలేదండి, మన ఇంట్లో మనకి ఎలా వచ్చు అలా ట్రై చేశాను. అండ్ వీడియో వచ్చేసి మీకు నచ్చితే మీరు ట్రై చేసుకొని కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది కర్రీ అని. అండ్ నేను చెప్పే విధానం మీకు ఎలా అనిపిస్తుందో కూడా నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని జస్ట్ చూసి వెళ్ళిపోతున్నారండి చాలామంది. ఉన్న సబ్స్క్రైబర్సే కానీ చాలా ఎక్కువ మంది చూస్తున్నారు. వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. అండ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తాను, మంచి మంచి వీడియోస్ ఇంకా మీకు అందజేస్తుంటాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ ద వీడియోస్, లైక్ ద వీడియోస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.